కేసులకు వెళితే మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు 6 రోజుల పోలీస్ కస్టడీ విధించారు. ఈ మేరకు అశ్లీల వీడియో కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం 6 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. ఇక మైసూరులోని కేఆర్ నగర్ కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవన్న, హెచ్డీ రేవన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ ను వ్యతిరేకిస్తూ సిట్ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రేవన్న కస్టడీలోనే ఉండాలని, అందుకే బెయిల్ ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును కోరింది. దీనిపై విచారణను హైకోర్టు జూన్ 3కు వాయిదా వేసింది. జర్మనీ నుంచి బయలుదేరిన ప్రజ్వల్ రేవన్నను గురువారం అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను భారీ భద్రత మధ్య విచారణ నిమిత్తం సిఐడి కార్యాలయానికి తరలించారు. శుక్రవారం ఉదయం రేవన్నకు బెంగళూరులోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజ్వల్ ను సిటీ సివిల్ కోర్టుకు తరలించారు. అక్కడ అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ప్రజ్వల్ ను 14 రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని సిట్ కోర్టును కోరింది. మాజీ ప్రధాని దేవగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవన్న 2014-2019లో హసన్ నుంచి జేడీఎస్ తరపున ఎంపీగా గెలుపొందారు. ఈ లోక్సభలోనూ ఎన్డీఏ కూటమి తరపున హసన్ నుంచి మళ్లీ ఎంపీగా బరిలోకి దిగారు. అయితే పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటి వరకు రేవన్నపై 3 కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఆయన ఆచూకీ కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు. ఇక ప్రజ్వల్ రేవన్నపై 4 సార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంట్, బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. దౌత్య పాస్పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్డీ రేవన్న, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ బహిరంగంగానే కోరారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న సిట్ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవన్న పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవన్నకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.